నల్గొండ జిల్లాలో ఆందోళన బాటపట్టేందుకు రైతులు సిద్ధమయ్యారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేసేందుకు నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. తిప్పర్తి మార్కెట్ యార్డ్లోని PACS కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలు నిలిపివేశారు. గత 4 రోజులుగా కొనుగోలు చేయడం లేదంటూ రైతులు గగ్గోలు పెడుతున్నారు. అంతకుముందు కొనుగోలు చేసిన ధాన్యంలోకి క్వింటాకు 2 కేజీల తరుగు పేరుతో దోపిడీ చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు. మరి తిప్పర్తి ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు పడుతున్న కష్టాలపై ఐ న్యూస్ ప్రతినిధి కిరణ్ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి సొంత ఇలాకాలో అన్నదాతలు అరగోసపడుతున్నారు. 6 నెలలు కంటికి రెప్పలా కాపాడుకున్నటువంటి పంటకు సంబంధించి ధాన్యాన్ని అమ్ముకునేందుకు వచ్చినందుకు కూడా ఇటు నానా అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా భారీ ఎత్తున ధాన్యం అయితే వచ్చినప్పటికీ కూడా అధికారులు రకరకాల కొర్రీలు పెడుతున్నటువంటి కారణంగా కూడా ఇలా మనం చూసుకోవచ్చు. చాలా రోజులుగా కూడా ఇటు రైతులు ధాన్యం తీసుకొచ్చి పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మనం చూసుకోవచ్చు చక్కదనాలు అటువంటి ధాన్యాన్ని కళ్ళు మూసుకొని కొనాల్సినటువంటి ధాన్యం సంబంధించి కూడా అధికారులు ఇలా కొర్రీలు పెట్టడంపై కూడా అన్నదాతలు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవైపు వర్షం వస్తుందన్నటువంటి బెంగ ఒకవైపు, మరోవైపు అధికారుల జాప్యం మరోవైపుతో కూడా రైతులైతే కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు. అన్న చెప్పండి, ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు మీరు? ఇబ్బందులు అంటే ఏం లేదండి, వాళ్ళు అధికారులు ఏం చేస్తున్నారు, ఫస్ట్ ఒక 20 లారీల వరకు కాంటాలు పెట్టిన తర్వాత ఎక్కడ పోయిన తర్వాత దీంట్లో తాలు ఉందని చెప్పేసి 10 క్వింటాల్కి కేజీ కట్ చేస్తాం, 2 కేజీలు కట్ చేస్తాం అనేసి ఒడ్లు ఎగబోస్తేనే కాంటాలు పెడతామని నిన్న చెప్పిన విషయం. గత 4 రోజుల నుండి మేజర్ చూసారు, కాంటాలు జరగట్లేవు. ఇది రైతు తప్పు కాదు. మేము ఒడ్లు ఇత్తనపొడ్లు కొన్నప్పుడు 10 కిలోల సంచిలో కిలో తాళ్ళు వెళ్తుంది. అలాంటప్పుడు ఇక్కడ ఉన్న పెద్ద రాశిలో కింటకు ఒక 10 కేజీలు 5 కేజీల తాళ్ళు అనేది పెద్ద సమస్య కాదు. వీళ్ళు ఏంటంటే వాళ్ళు రైతులను ఇబ్బంది పెట్టాలనేసి వాళ్ళు ఏమనుకుంటారు, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఖజానా ఉందో లేదో మాకు తెలియదు. ఖజానా లేకుండా మేము కొనము, మా దగ్గర మాకు అంటే మేము రూపాయికో 2 రూపాయలకో బయట మిల్లర్లకు అమ్ముకునే వాళ్ళం. మీకెందుకు మద్దతు మార్కెట్లో పోసుకోండి, మద్దతు ధర పొందండి అనేమో ప్రచారం చేశారు. ఈరోజు ఇక్కడికి వచ్చి గత 15 రోజుల నుండి మార్కెట్లో మ్యాచ్ వచ్చిన తర్వాత కూడా ఇక్కడ నేను పడిగాపులు కావాల్సిన పరిస్థితి మాది. అరే మీరు చెప్పండి, ఎన్ని రోజులు అవుతుంది ధాన్యం తీసుకొచ్చి? నేను 20 రోజులు అవుతుంది. మొట్టమొదటి నేనే తెచ్చిన ఇడికి తెచ్చినా ఇక ఎగబట్టాలి, ఎగబడితేనే పెడతాం, లేకపోతే పెట్టాం. మ్యాచర్ చూసి బస్తాలు కాటా వేసి కూడా 2 రోజులు ఆపారు. మళ్ళీ తర్వాత తీసుకుపోయారు. ఇక మళ్ళీ ఆడ లారీ ఆగిపోయింది, మీరు రావాలి అంటే ఏడికి పోతాం మనం? అసలే వద్దంటే ఊకుంటాం కదా. అట్లా ఇన్ని ఇబ్బందులు పెడతారు, ఒకటి కాకుండా ఒకటి. లారీ సమస్య అంటారు, అమాలి సమస్య అంటారు. అమాలీలు వచ్చినాక ఈ బెటరు, వాళ్ళు వచ్చినాక కూడా వీళ్ళు బెటరు. ఇక కొనలేని పరిస్థితిలో ఏదో ఒకటి అది. చెప్పే ఎన్ని రోజులు అవుతుంది తీసుకొచ్చి? ఎటువంటి కష్టాలు పడుతున్నాయి? ఓ 12 రోజులు అవుతుంది ఇట్లా. ఇంతవరకు ఏది లేదు, ఇంతవరకు చూసిన లేరు, ఇంతవరకు ఏది లేదు. 7-8 రోజుల నుంచి చూసినవి ఉన్నాయి. ఇంకా 4 రోజులు 5 రోజులు కూడా పెడితే అయిపోవు అంటారు. పెడతలేరు, 4 రోజుల నుంచి ఇబ్బంది చేసారు అట్లా. అమ్మ మీరు చెప్పండి, ఏ ఊరు నుంచి వచ్చారు, ఎన్ని ఎకరాల పంట పండింది, ఎట్లా ఉందమ్మా? సర్వారం మాది. ఎన్ని రోజులు అవుతుంది వచ్చి? 15 రోజులు అవుతుంది, ఇంతవరకు వేయట్లేదు. మాది గట్ట సర్వారం 20 రోజులు అవుతుంది, ఇంతవరకు కాంటాలు జరగట్లేవు. గాలికి పట్టాలంటే పట్టలేకపోతున్నాము, కాంటాలు కావాలి మాకు. ఎంత తొందరగా కాంటాలు అయితే అంత మంచిది మాకు. ఎండకి ఇబ్బంది పడలేకపోతున్నాం. కొంతమంది మహిళా రైతులు ఉన్నారు. వడ్లు మ్యాచ్ చూసి ఇప్పుడు 15 రోజులు నా వడ్లు నుంచి ఇంతవరకు కాంటాలు పెడతలేరు. ఒకరి గురించి మమ్మల్ని అందరినీ ఖరాబు చేస్తారు. ఇప్పుడు పట్టాల కిరాయి ఎంత కావాలి, అప్పుడే ఇళ్ళ పోయొద్దని అంటే మేము పోయకనన్నా ఊకుందాం. మరి ఇట్లా చేస్తారు, మరి మేము ఉండాలా పోవాలా? రైతులు ధాన్యం తీసుకొచ్చి 21 రోజు ఇవాటికి ఆడ పెట్టిన. నేను తిరుపతి పోయినా నా రాసి అట్టనే ఉంచారు. మళ్ళీ ఆయన వచ్చినాక 10 రోజులు అయింది, ఇంతవరకు పెట్టట్లేరు. ఇక మ్యాచ్లు చూసిరు, పెట్టట్లేరు. మరి ఇక మేము ఏం చేయాలో అర్థం కావట్లే. చెప్పే ఇప్పుడు ఎవరైనా అధికారులు వచ్చారా ఇక్కడికి? రాలేదన్న, నిన్న వచ్చిర్రు కానీ అసలు ఆ మ్యాచర్ కూడా చూస్తలేరు. 2-3 రోజులకు ఒకసారి. నిన్న అడిగితే రేపు చూస్తామని చెప్పారు, అది చెప్పి కూడా 3 రోజులు అవుతుంది. అసలు మ్యాచర్ చూస్తలేరు, మ్యాచర్ చూసినా ఏమో ఎత్తుతలేరు. చాలా ఇబ్బంది పడుతున్నామన్నా. ఆర్డీఓ వచ్చి ఇది ఏమన్నా
కాదు, 1 కింటా 2 కింటాలా ఎగబోసి తూర్పాల పట్టడానికి రాసులు ఉన్నాయి. ఇన్ని పట్టాలంటే ఎట్లా అన్న? ఫస్ట్ అక్కడ గేట్ మెయిన్ దగ్గర ఉండి ఫస్ట్ మేము ఇక్కడ తీసుకోమని చెప్తే మేము మిల్లుల కన్నా తీసుకుపోయి అమ్ముకునేటోళ్ళం. చాలా ఇబ్బంది అవుతుంది మాకు ఇక్కడ. బ్రదర్ మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చారు? ఎట్లా ఎన్ని రోజులు అవుతుంది తమ్ముడు మీరు వచ్చి? మేము తిప్పలమూడెం లోకల్ నుంచి వచ్చినాము. మేము ఇందులో పోయబట్టి ఒక 20 రోజులు అవుతుంది. మేము ఎంత మ్యాచర్ వచ్చినా కానీ తాళ్ళు ఉన్నాయని చెప్పి ఎగబెట్టమంటున్నారు. ఈ కొన్ని వడ్లు అయితే ఎగబడతాం కానీ ఇన్ని వడ్లు ఏడా ఎగబడతాము. అంటే ఓవైపు ప్రభుత్వం చెప్తుంది మద్దతు ధర ఇస్తామని చెప్తుంది, మరి క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి ఉందా? మద్దతు ధర ఇస్తామని చెప్తారు కానీ కొనుగోలు జరగట్లేదు కదా. లేకపోతే మాకు కొనుగోలు చేయాలంటే మేము డైరెక్ట్ మిల్లర్లకు కానీ ఎక్కడన్నా వెళ్ళి అమ్ముకునేటోళ్ళము. ఇందులో పోసి ఇప్పుడు 25 రోజులు 30 రోజులు అవుతుంది, ఇంతవరకు కాంటాలు కావట్లేదు. మ్యాచర్ వచ్చినాయి కూడా కాంటాలు పెడతలేరు. ఈ ఒకవేళ పెట్టరంటే మేము బయట అమ్ముకునేటోళ్ళము. ఈ ఎండ వర్షం వస్తుందన్న ఇది ఒక బాధ. పట్టాలు కిరాయిలు తీసుకొచ్చి ఇదంతా చేస్తుంటే మాకు లాస్ అవుతుంది. సరే, ఇక్కడ మరికొంతమంది రైతులు ఉన్నారు. వాళ్ళు కూడా చాలా రోజులుగా కూడా ధాన్యం ఇక్కడికి తీసుకొచ్చినప్పటికీ కూడా కొనుగోలులో జాప్యం చేస్తున్నారని చెప్తున్నారు. మరికొంతమంది రైతులు ఉన్నారు. బ్రదర్ ఎన్ని రోజులు అవుతుంది వచ్చి మీరు? వచ్చి 10 రోజులు అవుతుంది. 10 రోజుల నుంచి కాంటాలు కావట్లేవు. తాళని కొరీలు పెడుతుర్రు. తాళని తీసుకుంటలేరు, ఆపేస్తున్నారు. లారీలు పోతే లారీలు దిగుమతి కావట్లేవు అంటారు. అంతా ఇబ్బంది పెడుతున్నారు మిల్లులు. అవి త్వరగా మరి పరిష్కారం చేయాలి. మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చిరే? మాది తిప్పర్తి అండి. నా పేరు గుర్రం శ్రీనివాసరెడ్డి. మేము దగ్గర ఒక 12 ఎకరాలు కోసినాము. ఒక 60-70 ఫుట్లు పోసినాము. 60 ఫుట్ల రాసి ఇప్పుడు వాళ్ళు వచ్చి తాళ్ళు అని పట్టమని ఇది ఎగబోయమని చెప్పేసి చెప్తున్నారు. 60-70 ఫుట్ల రాసి ఎగబట్టాలంటే మినిమం ఒక 60-70 మంది కూలీలు పడతారు. ఆ కూలీలకు మీకు డబ్బులు ఎక్కడదేమో. వీళ్ళు కొనను అని అంటే మేము డైరెక్ట్ ఇంతకుముందు కూడా పచ్చి వడ్లు 2000, 250 లెక్క మిల్లులకి ఏ వడ్లు తీసుకుపోయి అమ్ముకున్నాము. వీళ్ళు ఇల్లు ఆల్రెడీ ఓపెన్ చేసిరు అని చెప్పేసి ఇల్లు ₹1 మిగులుతుంది అని చెప్పేసి మా కష్టం పోయినా దీంట్లోకి వస్తే దీంట్లోనేమో తాళ్ళు పేరుతోని మొత్తం ఆ కటింగ్ అన్న పెట్టి లేకపోతే జల్లెడన్న బట్ట అని చెప్పేసి ఆ జల్లెలు పెట్టమంటారు. ఆ జల్లెల్లో పడితే ఇప్పుడు ఆ కూలీలు ఎవరు ఇస్తారు? ఇప్పుడు ఇప్పటికే ఇన్ని రోజులు అవుతుంది. ఆ మిషన్ వీళ్ళు తీసుకొచ్చిన మిషన్ ఒక్క రోజుకు ఒక లారీ మాత్రమే ఇది ఎగబడుతుందంట. మరి ఇప్పుడు రోజుకు 10 పోయే లారీలు రోజుకు ఒక లారీ లేకపోతే ఇలా ఎన్ని సంవత్సరాల దాకా ఇలా వెయిట్ చేయాలా? అసలు ఏం అర్థం కావట్లేదండి. కొనకపోతే ఇప్పటికైనా ఒకవేళ డైరెక్ట్ మేము కొనమని చెప్తే మేము తీసుకొని చెప్పేసి మేము పోయి ఆ రైతులకు దళారుల కన్నా అమ్ముకుంటామండి. లేకపోతే ఇక్కడ ఇంకా మోసం జరిగిపోతుంది. దళారుల కంటే ఎక్కువ ఇక్కడనే మోసం అవుతుంది. కాబట్టి దయచేసి తొందరలో ఈ తాలు గీలు లేకుండా డైరెక్ట్ కొనాలని చెప్పేసి ఇంతకుముందు గవర్నమెంట్లో మొత్తం నల్లగైన వడ్లను కూడా మొలకలు వచ్చినాయి, నల్లగైనాయి, స్మెల్ వచ్చిన వడ్లను కూడా ఇంతకుముందు తీసుకుపోయి తీసుకున్నారు. అదే మిల్లులో ఇప్పుడు ఎందుకు తీసుకోవట్లేరు? వచ్చి ఒక్కసారి చూడండి ఈ వడ్లలో ఏమైనా ప్రాబ్లం ఉంటే. ఇప్పుడు కలెక్టర్ గారు వచ్చి కూడా ఎగబోయమని చెప్తున్నారు. ఎగబోయమని చెప్తే ఎట్లెగబోసాము? ఒక్కొక్కరు ఇప్పుడు ఈ రాశి ఎగబోయమని చెప్తే ఆ రాశి మీద పడుతుంది. వాళ్ళు వీళ్ళు మేము చెప్పేసి గొడవ పెట్టుకోవాలి. నాణ్యమైన ధాన్యం మద్దతు ధర ఎంత చెప్తున్నారు? 2320 రూపాయలు నాణ్యమైన ధర. కాకపోతే ఇప్పుడు లేని ఉంటే ఏమన్నా ఉంటే తాళ్ళు ఎక్కువ శాతం ఉంటే బి గ్రేడ్ కింద పెట్టమని చెప్పండి. అంతేగాని మొత్తం ఉన్నాయి లేని అన్ని ఎగబట్టమని చెప్తున్నారు. ఈ ఎగబట్టాలంటే మీరు ఒకసారి చూడండి. ఈ రాశి తీసుకుపోయి దగ్గర రాసులు ఉన్నాయి. ఒక రాశి మీద దుమ్ము పోయి ఒక రాశి మీద పడుతుంది. వాళ్ళు గొడవలు పెట్టుకొని కొట్లాడాలి. అయితే దీన్ని ఏం చేస్తున్నారంటే ఐకేపీ వ్యవస్థని మొత్తం ఈ రద్దు చేయాలని చూస్తున్నారా ఏందనేది అర్థం కావట్లేదండి. ఒకవేళ కొనను అని చెప్తే మేము తీసుకుపోయి బయట అమ్ముకుంటామండి. పెద్ద మనిషి ఏడుకెళ్ళి వచ్చినావు, ఎన్నో కష్టాలు పడుతున్నాం? మాది శిలార్మేగూడెం అండి. తిప్పర్తికి మేము 15 రోజుల కింద వడ్లు తోలుకొచ్చినాం. ఒక 20 ఎకరాల వడ్లు. రోజు నాకు ఎంత ఖర్చు వస్తుందంటే రోజు 3000 రూపాయలు ఖర్చు వస్తుంది. ప్రతిరోజు పట్టాల కిరాయి అయితేంది, కూలీల కిరాయి అయితేంది. వారం రోజుల నుంచి కంప్లీట్గా లారీలు బంద్ చేసి అసలు కాంటాకే రావటం లేరు. మాకు ఇదివరకు మేము మిర్యాలగూడెం తీసుకుపోయి మార్కెట్లో వడ్లు పోసుకుంటే సేట్లు కుప్ప తిరిగి ఈ కుప్ప నాకు నచ్చింది, ఈ కుప్ప నాకు నచ్చిందని ఒక కుప్పకు 15 రూపాయలు 20 రూపాయల తేడాతో ఉండేస్తే మేము పొద్దుకే వరకు కాంటా పెట్టుకొని పొద్దుకు ఇక్కడికి వచ్చేది. ఈ ఐకేపీ వ్యవస్థ పెట్టి ఏం చేస్తున్నారో రాత్రి పట్టాలు మొత్తం కొట్టుకపోయి పట్టాలు ఇస్తున్నామని అక్కడ బోర్డు పెట్టిర్రు. ఒక్కరికి కూడా పట్టా ఇచ్చిన దాఖలేవు ఇంట్లో. మరి ఆ పట్టాలు ఎక్కడ పెట్టిర్రు? లేకపోతే వాళ్ళే అమ్ముకున్నారా? ఈ 4-5 సంవత్సరాల నుంచి పట్టాలు అనేది ఒక్క రైతుకు కూడా చూపిస్తలేరు. మేము ఇంకొక వారం రోజులు కాక ఈ వడ్లుంటే ప్రతి రైతుకు 50,000 రూపాయల నష్టం. కూలీలకు పట్టాలకు ప్రతిరోజు కిరాయి కట్టాలి. కూలీలకు మేము ఎండబోసుకునేందుకు కూడా మేము కూలీలకు రేటు కట్టాలి. అదేవిధంగా రైతు మానసిక బాధతోటి పొద్దుకాల రైతు ఏం పని చేస్తుండో అది మాకే అర్థం కావటం లేదండి. ఎందుకంటే ఒడ్ల ముడిపోకపాయ అని ప్రతిరోజు ఒక్కొక్క రైతుకు 4-5 వేల వాళ్ళు ఇచ్చే 2320 రూపాయల కంటే మాకు 1700 కూడా పడతలేమన్నట్టు కానొస్తుంది మాకు ఈ వ్యవస్థ. తక్షణమే మాకు ఈరోజు
ఒడ్లు కొంటారా కొనకపోతే మేము ట్రాక్టర్లో పోసుకుపోయి ఎక్కడో 1500కో 1600కో అమ్ముకొని వస్తామని దయచేసి మీకు విన్నపి చేస్తున్నాం. సో ఇది మంత్రి కోమటిరెడ్డి సొంత ఇలాకాలో రైతుల పరిస్థితి ఇది. అయితే 6 నెలలు పంటను కంటికి రెప్పలా కాపాడుకోవడం ఒక అయితే వ్యవసాయ మార్కెట్లు కావచ్చు, ఐకేపీ సెంటర్లలో ధాన్యాన్ని కాపాడుకోవడం తలకు మించిన భారంగా రైతులు చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ధాన్యం కొనుగోళ్లలో కొర్రీలు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి, అదేవిధంగా మద్దతు ధర ఇవ్వాలనే డిమాండ్ అయితే రైతుల నుంచి వ్యక్తమవుతా ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. ప్రస్తుతం నల్గొండ సెగ్మెంట్లోని తిప్పర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఉన్నాం. ప్రస్తుతం అయితే ఇక్కడ కూడా ధాన్యం కొనుగోలుకు సంబంధించి జాప్యం చేస్తున్నారనేటువంటి ఆందోళన అన్నదాతలు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో రైతులు ఉన్నారు. రైతు తరపున కొంతమంది నాయకులు వచ్చారు. అన్న చెప్పండి, ఎట్లా ఉంది పరిస్థితి? ఈ సెంటర్లో జిల్లాలో ఎక్కడ కూడా ఐకేపీ సెంటర్లలో మరి తాళ్ళు పట్టాలి, మిషన్లతో పట్టాలనేది ఎక్కడ లేదు. కానీ ఈ సెంటర్లనే కావాలని మరి నిర్వాహకులు సరిగ్గా పనిచేయడం లేదు. కారణం ఏంటంటే మిల్లర్లతోని ఈ మరి అధికార పార్టీ నాయకులు కానీ తర్వాత నిర్వహించేటువంటి అధికారులు కానీ కుమ్మక్కయ్యి వాళ్ళతో కమిషన్ తీసుకొని రైతులకు ధర తగ్గిస్తున్నారు. అదేవిధంగా ఈ సెంటర్లనే ఒడ్లు మరి పట్టాలనే విధంగా మరి రైతుల మీద ఎదురు చేస్తూ ఉన్నారు. జిల్లాలో ఎక్కడ లేని విధంగా అయితే ఎక్కడ కూడా ఒడ్లు పడతలేరు, ఇక్కడ కూడా పట్టరనే విధంగా రైతాంగం తరఫున మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అన్ని సెంటర్లు ఏ రకంగా సవ్యంగా జరుగుతున్నాయో ఈ సెంటర్లో కూడా ఒడ్లు తాళ్ళు పట్టకుండానే అన్నిట్లో కొనుగోలు చేసిన విధంగానే ఇక్కడ కూడా చేయాలని, ఎవరైతే మిల్లర్లు కూడా మరి అన్లోడ్ చేసుకొని మిల్లర్ల మీద మరి వాళ్ళ మీద కేసులు పెట్టాలి, వాళ్ళ యొక్క మిల్లర్లని మరి బ్లాక్ లిస్టులో పెట్టి వాళ్ళకి దగ్గర ధాన్యం దింపకుండా చేయాలని, ఆ రకంగానే రైతులకు న్యాయం జరుగుతుంది తప్ప మీరు రైతులను ఇబ్బంది పెడితే రైతులకు నష్టమే తప్ప ఇంకోటి లేదు. ఇంకోటి ఏంటంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు ఒకళ్ళు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ మంత్రులు కానీ రైతుల పక్షాన మరి మాట్లాడే పరిస్థితి లేదు. వీరు నిన్న మొన్న సన్న బియ్యాన్ని పంచడానికి హెలికాప్టర్లు వేసుకొని తిరిగినంత ఖర్చు కాదు ఈరోజు రైతులకు గట్టించేది. మరి మీరు తిరిగిన రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సొమ్ముతోనే మరి రాష్ట్ర వ్యాప్తంగా హెలికాప్టర్లు తిరుగుతూ ఉన్నారు. ఆ ఖర్చు తగ్గించుకొని రైతులకు ఇవ్వాలని ఈ సందర్భంగా వారికి రైతుల పక్షాన మాట్లాడాలని ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఓవైపు ప్రజాప్రభుత్వం రైతు పక్షపాతి అంటా ఉన్నారు. అంటే క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎట్లా ఉంది? ప్రజాప్రభుత్వం అనేది క్షేత్రస్థాయిలో లేదు. ఓన్లీ మాటలకు అధికార పార్టీ నాయకులు టీవీల ముంగల పేపర్ల ముంగల మాట్లాడడానికే తప్ప చివరికి రైతులకు అందే పరిస్థితి లేదు. ప్రజాప్రభుత్వం అయితే మరి రైతులకు రెండు కార్లు మరి రైతు బీమా ఎగ్గొట్టిండు. మరి అదేవిధంగా రైతు బంధు కూడా అసలే లేదు. మరి ఇంకోటి రైతులకు రుణమాఫీ కూడా పూర్తిగా చేయలేదు. అదే రైతులకు ఏ రకంగా 24 గంటలు కూడా కరెంటు కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. రైతు పక్షపాతి అయితే మిల్లర్ల దగ్గర రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఎంఎస్పీ ప్రకారం కొనాలని మిల్లర్ల మీద ఒత్తిడి చేయాలి. కానీ ఆ పరిస్థితి చేయడం లేదు. ఎందుకు? మిల్లర్ల పక్షపాతి మీరు తప్ప రైతుల పక్షపాతి కాదు. రైతుల పక్షపాతి అయితే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్పీ నిర్ణయించిందో దాని ప్రకారం ప్రతి మిల్లు దగ్గర కొనాలే, రైతులకు ఇవ్వాలని రైతులపై ఒత్తిడి చేయాలి. కానీ ప్రభుత్వం ఆ పని చేయడం లేదు. అన్న మీరు చెప్పండి, మద్దతు ధర విషయంలో కావచ్చు, బోనస్ విషయంలో కావచ్చు, అంటే క్షేత్రస్థాయిలో రైతులకు ఏమైనా న్యాయం జరుగుతుందా? మద్దతు ధర విషయానికి వచ్చేసరికి సుమారు తిప్పర్తి మండలం తీసుకుందాం, జిల్లా కాదు, ముందు మండలం తీసుకుందాం. తిప్పర్తి మండలం సుమారు 2 లక్షల నుంచి 3 లక్షల ధాన్యం మరి రైతులు పండించి మార్కెట్లో పోయడం జరుగుతుంది. మరి మార్కెట్లో అందుబాటులో లేక ఇవాళ చూస్తే పరిస్థితి రైతులందరూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారు. తాలు సాకుతోటి ఇటు ప్రభుత్వం మిల్లర్లు కుమ్మక్కయి తాలు సాకుతోటి రైతుల ధాన్యం కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులు చక్కగా తీసుకొని దళారులకు అమ్మడం వల్ల క్వింటాలకు 300 నుంచి 350 రూపాయలు తక్కువ కమ్మి కోట్ల రూపాయలు రైతులు నష్టపోతున్నారు. మరి ప్రభుత్వం ఇక్కడ ఉన్న మంత్రులు కానీ ప్రభుత్వం కానీ మిల్లర్లతోటి కుమ్మక్కయి ఖచ్చితంగా రైతులని నడ్డి విరిచే కార్యక్రమం చేస్తున్నారు. ఓవైపు చూసుకోవచ్చు, మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి లేక అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నారు. అంటే క్షేత్రస్థాయిలో ఎట్లా రైతులు కష్టపడుతుంది? ఇలా గత ప్రభుత్వాన్ని రైతులు చూసిర్రు. గడిచిన కేసీఆర్ ప్రభుత్వం 9.5 సంవత్సరంలో బ్రహ్మాండంగా కాలమై సగటుగా ఒక కారుకొచ్చేసి ఈ తిప్పర్తి మండలంలోని జిల్లాలోని కానీ 100% ధాన్యం వచ్చేస్తే ఇవాళ సరైన కరెంటు లేక సరైన వర్షాలు లేక కాలువలు సరిగా పారక మరి రైతులు ఒక 30-40% ధాన్యం తక్కువ పండియడం జరిగింది. ఎందుకంటే కరెంటు ప్రాబ్లం, ఇటు నీళ్లు లేక ఈ వర్షాలు లేక రకరకాల ప్రాబ్లం తోటి
తక్కువ పండియడం జరిగింది. దానికి తోటు ఇవాళ ఒక్కసారి చూసుకుంటే ఈ మండలంలో ఈ నియోజకవర్గంలో ఇప్పటికే 60% దళారుల చేతికి వెళ్ళిపోయినాయి. లేటుగా ఈ సెంటర్లు ఓపెన్ చేయడం, ఈలోపు ఏదో ఒక సాకు చెప్పి తాళని మ్యాచర్ లేదని చెప్పేసి రైతులని చెప్పకనే చెప్పి బయటికి పంపించి దళారులకు అమ్మించే కార్యక్రమం చేస్తున్నారు. సో ఇది ముఖ్యంగా అధికారులు మిల్లర్లు కుమ్మక్కై కూడా రైతులను ఇబ్బందులు పెడుతున్నారని కూడా ఇటు రైతులు కావచ్చు, రైతులకు మద్దతుగా వచ్చినటువంటి పలువురు నాయకులు అయితే చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా కొర్రీలు లేకుండా ధాన్యానికి మద్దతు ధర ఇవ్వాలనే డిమాండ్ అయితే వ్యక్తమవుతా ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. ప్రస్తుతం మనం నల్గొండ సెగ్మెంట్లోని ఒక ఐకేపీ సెంటర్ వద్ద ఉన్నాం. ఓవైపు వర్షం భయం, మరోవైపు అధికారుల నిర్లక్ష్యం వెరసి అన్నదాతలకు కష్టాలకు నష్టాలకు గురి చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. చాలా రోజులుగా కూడా ధాన్యం కొనుగోలు చేసినప్పటికీ కూడా అధికారులు రకరకాల కొర్రీలు పెడుతున్నారు, నిర్లక్ష్యం వహిస్తున్నారు అనేటువంటి ఆందోళనను అన్నదాతలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి మనతో పాటు కొంతమంది అన్నదాతలు ఉన్నారు. అన్న చెప్పండి, ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు? అన్న ఇప్పుడు ఇక్కడ రైతులకు ఇబ్బంది ఇక్కడ ఇబ్బంది అంటే ఇప్పుడు మార్కెట్ ఓపెనింగ్ చేశారు, మంచిగా ఉంది. మళ్ళీ మంత్రి గారు కోమరెడ్డి వచ్చి మంత్రి ఓపెనింగ్ కూడా చేసిండు. మంచిగా ఏ ఒడ్లు ఉన్నా తాల్ మిషన్ అనేది తెచ్చారు, కానీ అది తాళ అనే ఒడ్లు లేవు. ఈ మిల్లు వాళ్ళే కొర్రి పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు చాలా. ఇప్పుడు మేము పచ్చి ఒడ్లు అక్కడ తీసుకపోతే 1950కి 2000 కొనుక్కుర్రు వాళ్ళు. అది కూడా ఇదే ఈ ఒడ్లు కూడా అట్నే కొనాలని ఆలోచనతో వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. రైతులు ఇక్కడ మ్యాచ్లు వచ్చినాయి, ఆల్రెడీ ఒడ్లు గట్టిగా ఉన్నాయి. ఇక్కడ మార్కెట్లో ప్రతి ఒక్క కుప్ప కూడా మంచిగా ఉన్నాయి. దీని ద్వారా ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మిల్లలే కొరి పెడుతున్నారు తప్ప అధికారులు ఏం కాదు, ఆ మంత్రి గారు ఏం కాదు. ఇది ఈ మిల్లులతో మాట్లాడి ఒక్క గింజ లేకుండా కొనాలని మేము కోరుతున్నాం. అన్న చెప్పండి, ఎన్ని రోజులు అవుతుంది ధాన్యం తీసుకొచ్చి? ఎట్లా ఉంది పరిస్థితి? ధాన్యం తీసుకొచ్చి నేను 15 రోజులు అవుతుంది. అయితే కొన్ని ప్రాబ్లాలు ఉన్నాయి. ఫస్ట్ మంత్రి గారు వచ్చి చేసిండు, అన్నిటికన్నా నల్గొండ జిల్లా పరిషత్ తిప్పర్తిని ఫస్ట్ చేసిండు. అది ఓకే, సంతోషం, మంచిగానే ఉంది. కాకపోతే ఈరోజు ధాన్యం కూడా అనే విషయంలో కొంచెం అనేది ఇబ్బంది జరుగుతుంది. ఈ ధాన్యం నేను పోసి దగ్గర 15 రోజులు, నాకన్నా ముందే చాలా మంది పోసారు. ఈరోజు తిప్పర్తి అదృష్టం ఏంది, మా రైతుల అదృష్టం అనేది ఏంటంటే హైదరాబాద్ అయితేంది, ఎక్కడ నిజామాబాద్ అవుతుంది, కరీంనగర్ అవుతుంది, ఫుల్గా వర్షాలు కొట్టినాయి. ఈరోజు మా అదృష్టం ఏంటంటే ఇంతవరకు వర్షం అనేది లేదు. అదే వర్షం వస్తే ఇలా తిప్పర్తి మొత్తం ఆగమైపోయేది. అది సంతోషం ఒకటి. ఈరోజు రైతులు నిన్న ఆఫీసర్ కూడా వచ్చిండు, ఏది ఆర్డీఓ, ఎండిఓ, ఎంఆర్ఓ వాళ్ళంతా కూడా వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు కూడా వచ్చారు. ఒక గంట సేపు చూసి మార్కెట్లో కూర్చొని ఏం చర్చిద్దామని రైతులు అనేది కూడా అడిగారు. అడిగిన తర్వాత మేము కూడా చెప్పినాం, ఏమని తాళ్ళు పట్టమంటారు. తాళ్ళు పట్టం అనేది మిషన్ లేదు ఇక్కడ అని కూడా చెప్పినాం. ఆ తర్వాత ఏమన్నట్టు మీరు ఇట్లా రేకుల కింద కూర్చొని చూడడం కాదు, మీరు బయటికి వెళ్ళి చూడండి అని కూడా చెప్పినాం. ఇక ఆర్డీఓ గారు ఏమంటే ఏవో గారిని మీరు కుప్ప చూసి మంచిగా పెట్టమని చెప్పిండు. అప్పుడు ఎవరు బాధ్యత సార్ ఏమంటే వాళ్ళదే బాధ్యత. అది అనేది కాదు కదా సార్, మేడం కలెక్టర్ గారిని పంపించండి. కలెక్టర్ గారిని అందరి గురించి సెలెక్ట్ చేయాలి. అది అప్పుడు బండి అనేది పడదు. అన్న తర్వాత వచ్చి చూసి ఒక కుప్ప పెట్టిస్తాం అసలు మిల్లు అని చెప్పారు. మిల్లులు దగ్గర ఇప్పుడు 4 రోజులు కంటారు కాక ఇప్పటికీ దగ్గర ఇప్పుడు 10-15 రోజులు మిల్లులకు అనేది ఇబ్బంది, మార్కెట్ వాళ్ళకి ఇబ్బంది అవుతుందట. ధాన్యం అనేది దిగట్లేమంట. ఇప్పుడు మార్కెటింగ్ వాళ్ళు ఏమంటారు, మేము అభిలాష్ అనే అబ్బాయి ఇక్కడ సెంటర్ పనిచేస్తాడు, ఎందుకు పెట్టాలంటే కూడా నేను మిల్లులో కాలు పట్టుకొని పోయి వాళ్ళు దింపుకోలేరు అని అంటున్నారు. తమ్ముడు ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి? నువ్వు ఎన్ని రోజులు అవుతుంది ధాన్యం తీసుకొచ్చి, ఎన్ని రోజులు కష్టపడుతుంది? 20 రోజులు అయింది పోసి. అధికారులు ఎవరు వచ్చి పట్టించుకున్నది ఏం లేదు. వెంకరెడ్డి వచ్చి ఓపెన్ చేసి వెళ్ళిపోయిండు. అలా ఏదున్నా కొనాలని చెప్పిండు. ఈడనేమో వీళ్ళు పెట్టట్లేరు. వెంకరెడ్డి ఏమో పోయి వాళ్ళు ఏమంటారు, మిల్లర్లు పోయి అధికారులు పోయి ఆడ మిల్లర్లతోటి మాట్లాడాలి కదా, మంత్రి పోయి మాట్లాడుకోవాలి. కొనప్పుడు మంత్రి పోయి మాట్లాడట్లేడు. ఆయన పోయి హైదరాబాద్ ఉంటుండు. ఆయన పోయి మాట్లాడుతుంటే ఏమన్నా కొనిక్కి వస్తాయి. ఆయన రాకుండా పోయి మాట్లాడుకుంటుంటే అధికారులు వచ్చి ఏం మాట్లాడతారా? ఆయన అవినాష్ రెడ్డిని అడిగితే నేను పోయి కాలు మొక్కడా ఆయన మిల్లర్లే అంటుండు. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటిది రైతులది? ఒడ్లు అయితే మంచిగానే ఉన్నాయి. వాళ్ళు ఇచ్చిన సీడ్, గవర్నమెంట్ ఇచ్చిన సీడులే వస్తున్నాయి తాళ్ళు. రైతు బండి ఇచ్చిందంటే తాళ్ళు రాదంటే ఎట్లా? వాళ్ళు ఎన్ని రోజులు అవుతుంది తీసుకొచ్చి? నేను వచ్చి 18 రోజులు అవుతుంది. నా పేరు గుర్రం అశోక్ రెడ్డి, తిప్పలమ్మగూడెం. 18 రోజులు అవుతుంది. మంచి ఎండబెట్టి ఉన్న, వర్షం వస్తుందని భయం అవుతుంది. ఇక్కడ వీళ్ళు కొనమంటేనేమో మిల్లు ఆపుతారు. నిన్న సార్లు గిట్ట ఆఫీసర్లు వచ్చారు. ఏంటంటే ఆడ ఒప్పుకుంటలేరు అంటారు. ఒప్పుకుంటే అధికారులు మీరు చెప్పకపోతే ఎట్లా సార్, మీరు రైతులు ఏడిపోవాలంటే మేమేం చేయమండి, మీ ఇష్టం అని మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు ఎమ్మెల్యే మాకు మంత్రి మా కోమరెడ్డి వెంకరెడ్డి మా రైతు బిడ్డ అంటే ఆయనకి ఎరక. ఇప్పుడు ఎంపీ గారు మన కుందూరు రఘువీరారెడ్డి, ఆయన మనకు తిప్పర్తికి మాకు కావాల్సిన మనిషి. వీళ్ళందరూ ఎంపీ గారు
వీళ్ళందరూ కలిసి మిల్లులతోటి మాట్లాడితే సమస్య తీరుతుంది. వీళ్ళు మాట్లాడకుండా మిల్లులు ఇంటలేరు, మిల్లులు ఇంటంటే ఇంతకుముందు గవర్నమెంట్ అప్పుడు మిల్లులు ఎట్లినరు. ఇంతకుముందు వర్షం వచ్చి మొలకలు వచ్చినా కానీ సార్ తీసుకుపో అంటే మిల్లు పాలకుల నిర్లక్ష్యం అంటున్నావా, అధికార నిర్లక్ష్యం అంటావా, ఏమంటున్నాను? అధికారులు నిన్న వచ్చిన సార్లు గిట్ట ఏమంటారు, మేము ఏం చేయము, మిల్లులు ఇంటలేరు అంటారు. మరి ఇప్పుడు ఇక్కడ ఉన్న మంత్రి గారు మళ్ళీ మా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు వీళ్ళు మిల్లులతో ఎందుకు తీసుకోరు? మీరు వాళ్ళు పంపిన సీడేగా సార్, వాళ్ళు సీడ్ పంపిన దాంట్లోనే తాలు వస్తుంది, వడ్ల గింజల పలుకు వస్తుంది. ఇప్పుడు స్వచ్ఛంగా వచ్చినాయి మిల్లులు. మేము అయితే కోసి తీసుకొచ్చి ఆగం చేసుకునే వాళ్ళం కాదుగా రైతు బిడ్డలం. బుక్కడు నీళ్ళు తాకుంటే ఈ ఎండకు ముసలోళ్ళం వీళ్ళు పిల్లలు వచ్చి తల్లులు కూడా పిల్లల్ని పక్కన పెట్టుకొని ఎండకు చేస్తురు. అయినా ఇప్పుడు కొనమంటే కొంతలేరు. దేవుడు కరుణించి వనదేవుడు వర్షం పడతలేము. వర్షం పడితే ఇక్కడ రైతులు ఆత్మహత్య చేసుకోవాల్సిందే. ఎట్నన్నా దయచేసి మంత్రి గారు మీరు చొరవ తీసుకొని, ఎంపీ గారు మీరు చొరవ తీసుకొని మిల్లులతో మాట్లాడండి. మళ్ళీ సార్ మీరు మార్కెట్ బంద్ చేసినా చాలు సార్, మేము రైతులం ఏదైనా ఇబ్బంది పడి పచ్చి పోతాం. తెచ్చుకుంటే 20 రోజులు ఎండ పోసుకుంటే ఇప్పుడు మా చేతులు ఎత్తేస్తే ఎట్టిపోతాం? వర్షం పడితే మా పరిస్థితి ఏంది? ఒకసారి ఆలోచించాం, దండం పెడుతున్నాం. అమ్మ పెద్దమ్మ నువ్వు ఎన్ని రోజులు అవుతుంది అమ్మ తీసుకొచ్చి? 20 రోజులకు ఎక్కువ అయింది సారు. మొదగాల పెట్టి పోసుకున్నా, తెచ్చి ఆడ పోసుకున్నా. నా కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు, నేనేం చేయాలి సారు? నా చేతగాక నేను ఇక్కడ పోసుకొని ఇన్ని రోజులు అందు ఉంటే ఇప్పుడు ఆపిరి. మేము ఎక్కడ పోవాలి సార్? ఆన్ వస్తే మా కాళ్ళ చేతుల పని ఏంది, మా అవతారం ఏంది చెప్పండి సార్. మీరే మీ దండం పెడతా. మంచిగా ఈ కాంటాలు కావాలి, మేము మంచిగా తేటగా అందరం వెళ్ళిపోవాలి. అంతేగాని మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు సారు. అంటే ఇప్పుడు అధికారులు వచ్చిరా అమ్మ? నిన్న మొన్న ఏమన్నా చూసి కొంతమని ఏమన్నా అన్నారా? వచ్చిర్రు ఈ పెట్టాలా కొంటాము, ఈ పెట్టాలా ఒడ్లు పెట్టాలా అని అన్నారు. అన్నాక ఇక మరి ఇప్పుడు మళ్ళీ తాలు ఉందని మళ్ళీ మిల్లులు తాకటేస్తున్నారు అని మళ్ళీ ఇప్పుడు అంటారు సారు. మరి అప్పుడు మేము ఏం చేయని చెప్పు సార్? మేమన్నా పోయేటోళ్ళమా, ఆడి చేసేటోళ్ళమా? మీరే కదా, మీ ఆధారమేగా మాకు. ఇప్పుడు గవర్నమెంట్ ఆధారమేగా మాకున్నది. ఇంకేముంది? ఇక అంతకన్నా ఎక్కువ మాకు మించింది ఏముంది? మాకు ఈ ఎండకు చేయక ఇక 20 రోజులు అని చేసినాం, పోయి అడ్డం పడ్డాం. ఇగో ఇప్పుడు వచ్చినాం. ఏం చేయం సారు? ఆనొస్తే మా పరిస్థితి ఏం చెప్పు. అంటే మద్దతు ధర ఎంత ఇస్తే గిట్టుబాటు అవుతుందమ్మా మీకు? మధ్య ధర అంటే మరి ఇప్పుడు చేసిరుగా సారు. మరి అంతకన్నా ఎక్కువ ఇంకా కూలకు ఏమవుతుంది? నాటు కూలకు, కలుపు కూలకు అన్నిటికీ మాకు వచ్చాడు ఖర్చులు వస్తున్నాయి సార్. మాకు వీలేదేమని చెప్పు. మరి ఆ రేటుకు పోకుంటే మాకు ఎట్లా పోతాయి చెప్పు? మేము ఇన్నాళ్ళు కష్టం చేసి 3 కాల ముద్దల కష్టం చేసుకొని బతకాలనే కదా. ఓలు పెట్టకున్నా ఏం చేయకున్నా మా రేఖలతో మేము బతామని మేము ఇంత రైతు బిడ్డలుగా అవతారం అయితే కష్టపడుతున్నాం. మా ఇక్కడ మాకు జంతట్టు మంచిగా ఆ రేట్లతోనే మంచిగా మాకు కుదురుతాడు చేయరు సార్. ఇది చూసుకోవచ్చు మనము. చాలా రోజులుగా కూడా దాదాపు 20 నుంచి 25 రోజులుగా కూడా ధాన్యం వేల క్వింటాల కొద్దీ ఆ ధాన్యం అయితే వచ్చినటువంటి పరిస్థితి అయితే మనం చూసుకోవచ్చు. చాలా చక్కగా ఉంది ధాన్యం కూడా. ఈ ధాన్యాన్ని ఆ కంటికి అద్దుకొని తీసుకునేటువంటి కొనుక్కునేటువంటి ధాన్యం ఇది. చాలా రోజులుగా 20 రోజులుగా కూడా ఆ ధాన్యం అయితే తీసుకొచ్చినారు. చాలా రోజుల నుంచి కూడా పట్టాలకు సంబంధించి కావచ్చు, ఇక్కడ పట్టాలకు సంబంధించి కావచ్చు, కూలీలకు సంబంధించి కావచ్చు, తమకు అదనపు భారం అవుతుందని కూడా రైతులు ఆందోళన చెందుతున్నారు. దాదాపు 20 రోజులుగా కూడా ఇప్పటివరకు 50,000 రూపాయలు అదనంగా ఖర్చయిందని కూడా చెప్తా ఉన్నారు. ఇటు అధికారులు ఇటు ధాన్యం కొనుగోలు సంబంధించి కొర్రీలు పెడుతున్నారు, నిర్లక్ష్యం వహిస్తున్నారని కూడా అన్నదాతలు ఆందోళన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇదే అదునుగా భావించినటువంటి మిల్లర్లు ఎవరైతుందో అడ్డీ పావుసేరుకు ధాన్యం కొనుగోలు చేస్తున్నారని, అంటే ఓవైపు వర్షం భయంతో కూడా ఒకవేళ వర్షం వస్తే మాత్రం మొత్తం కూడా ఒక క్వింటాల్ ధాన్యం కూడా అందేటువంటి పరిస్థితి లేదని కూడా చెప్తా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో తమకు ఆత్మహత్య శరణమని కూడా రైతులైతే చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పాలకులు స్పందించి ధాన్యం కొనుగోలులో కొర్రీలు పెట్టకుండా ధాన్యం కొనుగోలు చేయాలనే డిమాండ్ అయితే అన్నదాతలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్. కెమెరామెన్ రాజుతో కిరణ్ ఐ న్యూస్, నల్గొండ.